బీరకాయ రోటి పచ్చడి అండి. బీరకాయ, టమోటా, పచ్చిమిరపకాయలు ఉడికించి రోటి పచ్చడి చేస్తారు. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే మా వారికి వడ్డిస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు తినేసి. నేనైతే ఇలా 11:30కి ఇంటికి వచ్చాను. మావిడైతే వేడిగా అన్నము, దాంట్లోకి రోటి పచ్చడి, బీరకాయ పచ్చడి చేసింది. బీరకాయ పచ్చడి సూపర్గా ఉంది. ఈ పచ్చడి ఇంకా రాగి సంగటి అయితే ఇంకా బాగుంటుంది. కదండి, బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి నేను ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో చూడండి, దీని తర్వాత వస్తుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. నేను ఇవాళ అయితే బీరకాయ ఉడకబెట్టిన ఇవన్నీ ఉడకబెట్టి చేస్తారు బీరకాయ పచ్చడి. ఈ బీరకాయ పచ్చడి నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. దీనికి కావాల్సినవి అయితే చూస్తున్నారు కదా. 1/4 కిలో బీరకాయ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు కావాల్సిన పచ్చిమిరపకాయలు, 1 టమోటా. మిరపకాయలు ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే ఈ మిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉంటాయండి, అందుకని అయితే మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి నేనైతే అన్ని మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బీరకాయ అయితే చెక్కు తీసుకొని ఇవన్నీ తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. వీడియో చూసేటప్పుడు హైప్ అనే బటన్ వస్తుందండి, దాన్ని కూడా కొంచెం హైప్ అనే దానికి నొక్కండి. ఇప్పుడైతే ఈ బీరకాయ చెక్కు తీసుకుందాము, తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మిరపకాయలు అయితే శుభ్రంగా తోడాలు అయితే తీసేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా. టమాటా కూడా ఒకటి తీసుకున్నాం కదా, శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా. ఈ బీరకాయ చెక్కు కూడా శుభ్రంగా ఇలా తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆ గ్రీన్ మొత్తం అయితే తీసేయకూడదు, కొంచెం ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం. చూసారు కదా, బీరకాయనైతే ఇలా 4 చీలికలుగా ఇలా కట్ చేసుకొని ఇంత ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు మొత్తం కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. ఉడకబెట్టి చేసే పచ్చడి కాబట్టి ముక్కలు ఇలా కట్ చేసుకుని సరిపోతుంది. చూసారా, ఈ మోతాదులో కట్ చేసుకోండి ముక్కలు. ఇప్పుడు అయితే ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మనమైతే ముందుగా బీరకాయ ముక్కలు వేసుకుందాం గిన్నెలోకి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత 1 టమాటా శుభ్రంగా కడిగేసుకోవాలి. తొడిన తర్వాత అయినా తీసుకోవచ్చు. తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళైతే పోసుకోవాలండి. ఇప్పుడు మనం బీరకాయలు, మిరపకాయలు, టమాటా ఉడికే అన్ని నీళ్ళైతే పోసుకోవాలి. చూసారు కదా, సరిపోతుంది. ఇంకా ఇవి కరెక్ట్గా మునిగి అన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాము. ఇవి ఉడికిన తర్వాత ఎంతవరకు ఉడకాలో చూపిస్తానండి. ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. బీరకాయలు పొయ్యి మీద వేసిన తర్వాత మధ్యలో ఇలా ఒకసారి కలబెట్టుకోవాలండి. కొంచెం అయితే ఉడకాలి. చూసారా, ఇంకొంచెం అయితే ఉడకాలి, మనకు అర్థమైపోద్ది ఉడికింది. టమాటా ఉడికిన తర్వాత అవి ఉడికినట్టు అర్థమైపోద్ది. ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. అయితే బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. వీటినన్నిటిని నీళ్ళన్నీ వంపేసి చూసారు కదండి. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత వేడి చల్లారిన తర్వాత దంచుకునే ప్రాసెస్ అయితే చూపిస్తాను. దాంట్లోకి ఏమేమి వేస్తాను, ఎలా చేస్తాను అనేది. అయితే ఇందాక ఉడకబెట్టుకుని మొత్తం చూపించాను కదండి. ఇప్పుడు ముందుగా మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలన్నీ ఇలా వేసుకున్న తర్వాత సరిపడ ఉప్పు వేసుకోవాలి. కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది, అందుకని కొంచెం ఉడకబెట్టినాయి కాబట్టి నీళ్ళు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి. దంచితే మిరపకాయల్లో నీళ్ళు చింది పడతాయి కాబట్టి ఇలా రుబ్బుకోండి మెత్తగా. చూసారా, మెరిగిపోయింది. ఇట్లా మిరపకాయలు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత టమోటా ఇందాక ఉడికించేటప్పుడు అయితే తోడేని తీసేయలేదు. ఉడికిన తర్వాత ఇలా మధ్యలో తోడమైతే తీసేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటా కాబట్టి దాంట్లో నీరు ఉంటుంది కాబట్టి దంచకుండా ఇలా మెత్తగా ఇట్లా రుబ్బుకుంటే మనకి కంట్లో పడకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటా మెత్తగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు ఉడికించుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. దాన్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి, ఎందుకంటే మెత్తగా దంచుకుంటే అంత టేస్ట్ ఉండదు బీరకాయ ముక్కలు.
ఇలా కలబెట్టుకుంటూ కచ్చాపచ్చగా దంచుకోవాలి. కలిసేటట్టు ఇలా ఒకసారి ఉప్పుకోవాలి. ఇందాక వేసిన ఉప్పు అయితే సరిపోలేదు, అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి అయితే మెదిగిపోయింది కదా, ఒక పెద్ద ఉల్లిపాయ శుభ్రంగా కడుక్కొని ఇలా తొడిమైతే తీసేసుకోవాలండి. తీసేసుకొని దంచుకోవాలి. ఉల్లిపాయ కూడా కచ్చాపచ్చగా మెతికితేనే బాగుంటుంది, మెత్తగా దంచుకోకూడదు అసలు. చూసారు కదండి, నోరు నుంచి బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా వారైతే చేసాడు, చూద్దాం టేస్ట్ ఎలా ఉందని. చూడు మా ఎలా ఉంది చెప్పు. సూపర్. నోరూరించే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇక నాకైతే ఆకలి అవుతుంది, వేడివేడిగా అన్నం పెట్టుకొని లాగిచ్చేది. గిన్నెలో తోడేస్తున్నాం దీన్ని. ఈ పచ్చడి ఉడకబెట్టి చేసుకుంటారు. ఈ పచ్చడి సంగట్లోకైనా బాగుంటుంది, ఏ సంగట్లోకైనా బాగుంటుంది. సరే కదండి, నేను చేసిన బీరకాయ రోటి పచ్చడి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నంలో వేడివేడి అన్నంలో బాగుంటుంది, రాగి సంగట్లోకైనా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందని నేనైతే తిన్నాను. మా వారికి అయితే నచ్చదు, కానీ ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే బీరకాయ ఉడకబెట్టిన బీరకాయ రోటి పచ్చడి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.